అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను వేధిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ను పిలవడంపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి నాయకుల గూండాయిజం పెరిగిపోతుందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా ఆకేపాడులో అంబటి రాంబాబుకు సంఘీభావంగా నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ హెచ్చరించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని, చట్టమే అందరికీ మార్గదర్శకమని తెలిపారు. మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అదుపులో పెట్టుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు. అంబటి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి మొండి చేయి చూపించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈసారి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీలో ఫరక్నుమా డివిజన్ పోలీసులు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గడ్డి మైసమ్మ ఆలయం, మోచి కాలనీ, కాలపత్తర్ ప్రాంతాల్లో పారామిలిటరీ బెటాలియన్ స్థానిక పోలీసులతో కలిసి ఏసీపీ జావీద్ ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. యాదవ సామాజిక వర్గానికి సముచిత గౌరవం కల్పించిన వారికి అండగా ఉంటామన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని హన్మకొండలో సన్మానించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్ నందు సీఎంఆర్ఎఫ్ చెట్లను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందిన పేదలను సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా పైంసాలో 18 వార్డులలో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జబీర్ హైమద్ ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నాయకులు ఎంఐఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.